హలో గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు వచ్చేసి ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయడం అనేది చూస్తున్నారు. సో వినండి. ఈ చికెన్ కర్రీ అంటే ఇది అల్లాటప్ప చికెన్ కర్రీ కాదు. ఇప్పుడు మనం చేయబోయేది. సో ఇది అసలు ఈ వీడియో చూసిందంటే మీరు అదృష్టవంతులు. సో ఇది నా ఫీలింగు. సో మీరు వీడియో కంప్లీట్గా చూశాక మీకు కూడా మీరు అదృష్టవంతులు మీకు అర్థమైపోతుంది. సో ఒక్కసారి కర్రీ తిన్నారంటే అసలు మీరు లైఫ్ లాంగ్ ఇలాంటి కర్రీ మాత్రమే తినాలనిపిస్తుంది మీకు. సో మీరు చూసి నేర్చుకొని మీ ఇంట్లో కూడా చేసుకొని మీరు తినడమే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా అందరు తినిపిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ దయచేసి వీడియో చూసి మంచిగా నేర్చుకొని కర్రీ చేసి మీ ఇంట్లో కూడా పెట్టండి, వాళ్ళు కూడా అందరు తింటారు. తర్వాత అల్లం వేసుకోవాలన్నమాట. అల్లం వేసుకొని కొంచెం అల్లం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఘాటు తగలాలి కదా. అట్లా అల్లం వేసుకొని మనం మంచిగా ప్రిపేర్ ఉండాలి కదా, కర్రీ అనేది సూపర్ ఉంటుంది. ఇట్లా చేయడం వల్ల కొంచెం రెడ్గా అయిపోయి ఉల్లిగడ్డలు రెడ్ అయిపోయి అల్లం అనేది మంచిగా తగిలి నూనెకు అంటే చికెన్కి మంచిగా పట్టాలి కదా. అందుకే ఇట్లా గంటతోనే మంచిగా కలుపుకొని ఇక మన ఇష్టం ఉన్నట్టు కలుపుకోవాలి. కలుపుకున్నాక వాటర్ గిట్టర్ ఏం అప్లై చేయకూడదు. అట్లని పసుపు వేయాలి. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్కు పసుపు వేసాక ఎట్లా అంటే అది కలర్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. చేంజ్ అయిపోయాక ఇక మనం ఒక గరిటెతోని ఇట్లా ఆల్ మిక్స్ ఫ్రూట్ చూస్తారు కలపాలి. ఇక అట్లా కలిపినాక ఒకసారి ఇక నూనె కొంచెం అదే చికెన్ వేసుకోవాలన్నమాట. చికెన్ వేసుకొని ఇక మనం తగినంత మ్యాగ్నేట్ వేసుకోవాలి. మ్యాగ్నేట్ మీన్స్ అండ్ ఉడకబెట్టడం. ఇక దాన్ని కలపాలన్నమాట, మంచిగా గట్టి కలుపుకొని మంచిగా సెట్ చేసినాం అనుకో ఓకే. కర్రీ అనేది ఇప్పుడు గట్టిగా పడుతుంది అన్నమాట. పట్టినాక మనం ఎట్లా అంటే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నాక ఏం చేసడం అంటే కొంచెం ఆగురిసి చెప్తా. కలుపుకున్నాక అది ఇక కలుపుకున్నాం కదా, దాని మీద ఒక చిన్నగా మనం మంచిగా టేస్ట్ రావాలంటే కొద్దిసేపు ఫ్లేమ్ పెట్టాలి. హై ఫ్లేమ్ పెట్టి గాంట పెట్టాలి. దాని క్యాప్ పెట్టాలన్నమాట. మళ్ళీ క్యాప్ తీసాక ఎట్లా అంటే కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం అంటే కొంచెం ఎట్లా అంటే కొంచెం లోన్లీ ఫీలింగ్ తీరు ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక అది దాన్ని కొంచెం మనకు టేస్ట్ రావాలి కదా. ఉప్పు లేకుండా తింటేనేమో రోగాలు వచ్చి చచ్చిపోతారని అదే ఫీలింగ్. ఉప్పు వేసుకొని ఎట్లా తీరు ఇక మన ఇష్టం ఉన్నట్టు వేసుకోవాలి. చేసుకున్నాక అది ఉప్పు కొంచెం మరిగిపోద్ది కదా. మరిగిపోయాక కొంచెం లైట్ వెయిట్గా కారం తడిపిన కారం వేసుకుంటే బెటరు. అంటే మిరం వేసుకుంటే అది మనకు ఇక అది పైల్స్ అండ్ అవి వస్తాయి కదా అని అట్లా. ఇక తడిచిన కారం పెట్టుకుంటే మనం హెల్తీ ఫుడ్ అన్నట్టు. ఇక అట్లనే కలుపుకోవాలన్నమాట. అట్లనే ఉంచకండి కారం. అంటే నేను వీడియోలో అట్లా వేసినా కానీ తర్వాత నిమ్మకాయ వేసుకుంటే ఫుల్ టేస్ట్ వస్తుంది. ఇక నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో ఇప్పుడు సి విటమిన్ అనేది నిమ్మకాయలో ఉందట కదా, నాకు తెలియదు కానీ చెప్తున్నా. అట్లని ఓకే, ఇక అది సూపర్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిమ్మకాయ మనకు పిండితేనే ఊరిలో ఉడతాయి అన్నమాట. అట్లా ఇక కలుపుకోవాలి. ఇక చూడడం ఎందుకు, కలిపేసుకుందాం. కలుపుతున్నమాట నేను ఇప్పుడు. అదే ఓకే. ఇప్పుడు వట్టిదే ఎక్కువ అన్నం వేసుకోవాలి. ఉడకపోయినా తినచ్చు దీన్ని. అట్లా తిన్నాక అది కలుపుకొని దాంట్లో వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయొద్దు అన్నమాట. వాటర్ అనేది యాడ్ చేయమన్నా. ఇక నేను వాటర్ యాడ్ చేస్తలేను. ఇక మీరైతే కొంచెం ఇది ఉడకాలంటే వాటర్ యాడ్ చేయాలి. నేను వాటర్ అంటే నేను ఉడకబెట్టకుండా తింటాను నార్మల్గా, అందుకే నేను ఇట్లనే చేస్తున్నాను. మన హై ఫ్లేమ్లో పెట్టుకొని డైరెక్ట్ కలుపుకొని ఇక అది మొత్తం ఇక మ్యాగ్నెట్ అయిపోద్ది అన్నమాట. మ్యాగ్నెట్ వచ్చేసి ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మనకు వేడి కావాలి కదా, ఆవిరి వేడిగా నేను హై ఫ్లేమ్ పెట్టుకొని ఇక తినేస్తాను అనమాట. మీరైతే వాటర్ పోసుకొని మంచిగా తగినంతగా మంచిగా వండుకోండి. ఓకే గాయ్స్, సబ్స్క్రైబ్ నౌ అండ్ స్ట్రాంగ్ థింగ్స్ ఛానల్ యూట్యూబ్.